హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతులకైతే రుణమాఫీ డబ్బులు అయితే ₹1,00,000, 1,00,000 పైన 2,00,000 వరకు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి పంపిణీ క్రెడిట్ చేయబోతున్నారు. మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ క్రెడిట్ చేస్తున్నారు, మరి ఏ సంవత్సరంలో ఉన్న వారికి ఎన్ని లక్షలు క్రెడిట్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే, అలాగే ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికి చూపిస్తుంది. వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు 2018లో ఎవరైతే క్రాప్ లోన్ తీసుకున్నారో, మరి అలాగే ఎవరైతే ల్యాండ్ పేపర్స్ పెట్టి రుణాలు తీసుకున్నారో, అలాగే ఎన్నో కష్టాలు పడుతున్నారనేసి మన ప్రభుత్వం అయితే 2018లో ఎక్కువగా 2 లక్షల వరకు వేరు బ్యాంకుల్లో ఉన్న 2 లక్షల వరకు వడ్డీ కట్టకపోయినా, 2 లక్షల వరకు ప్రతి ఒక్కరు రుణాలు చేసినా కూడా మేము ఈ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఇక మీకు ఈ జనవరిలో 4వ వారంలో ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తామనేసి అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్కరికి అయితే క్రెడిట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకుముందు మనకు 52.10 లక్షల మందికి 3,900 కోట్లు కూడా నిధులు విడుదలయ్యాయి. అలాగే ఇప్పుడు 2018లో మాత్రం ₹2,00,000 అయితే రుణమాఫీ చేస్తాం ప్రతి ఒక్క రైతుకు అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఈకేవైసీ చేసుకోవాలండి, డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఈకేవైసీ అంటే ఏం లేదు, ఆధార్ కార్డ్ ఐడి, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. మీరు మీ సెంటర్లో వెళ్ళి ₹15-20 పెడితే చేస్తారు, ఫ్రీ సెంటర్లో చేస్తారు. అలాగే బ్యాంక్ పాస్బుక్ రన్నింగ్లో ఉండాలి, ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి, అలాగే బ్యాంక్ పాస్బుక్, పట్టా పాస్బుక్ జిరాక్స్ కూడా ఉండాలి. చూసారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాం, పోస్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.